హాయ్ అన్న, నమస్తే. నమస్తే అండి. హిట్ మూవీ 3 సినిమా చూసారా మీరు ఇప్పుడు? హిట్ 3 సినిమా ఇప్పుడే చూడడం జరిగిందండి. మన న్యాచురల్ స్టార్ నాని గారు అయితే మాత్రం ఈ సినిమాలో చింపేశారని చెప్పుకోవచ్చు. అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి బాబు, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. నాని గారు ఎమోషనల్ గా, యాక్షన్ గానీ అన్ని రకాలుగా కూడా చింపేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. అర్జున్ సర్కార్ గా ఆయన ఇరగదీశారు పర్ఫార్మెన్స్ అయితే. నాకు తెలిసి నాని గారి కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి మెయిన్ గా చెప్పాలంటే కథ అయితే పెద్దగా లేదు కానీ చాలా మూమెంట్స్ ఉంటాయి. యాక్షన్ మూమెంట్స్, సస్పెన్స్ మూమెంట్స్, థ్రిల్లర్ మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్, ఇవన్నీ కూడా చాలా బాగా వెళ్ళినాయి అనమాట. మనం సినిమా చూస్తున్నంత సేపు కూడా అరే ఈ తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, హీరో మీద దెబ్బ పడతా ఉంటుంది, దానికి హీరో రివెంజ్ తీసుకుంటా ఉంటాడు అనమాట. అలాగా అక్కడ టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా బాగా వెళ్తా ఉంటుంది సినిమా అంతా కూడా. ఖచ్చితంగా మనం చూస్తున్నంత సేపు కూడా ఈ సినిమాని అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మ్యూజిక్ మీకు అంతా బాగానే అనిపించిందా? మీకు బాగాలేదంటున్నారు సినిమా. అవునండి, మ్యూజిక్ నేను ట్రైలర్ లో చూసినప్పుడే చాలా సార్లు అనుకున్నాను అనమాట, ఏంటి ఎంత లోలో ఉంది మ్యూజిక్, ఇది ఒక యాక్షన్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్న మూవీ, ఇలాంటి దానికి ఇంకా గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఇవ్వచ్చు, కానీ ఏంటి ఇలా చేశారని అనుకున్నాను. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ మేయర్ గారు అనమాట, ఆయన ఎక్కువ మెలోడీని చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన దీన్ని ఎక్కువ చేయలేకపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమా మొత్తం మీద యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, కానీ నార్మల్ గా అంత ఇంపాక్ట్ అయితే మ్యూజిక్ పరంగా అయితే కనబడదు అనమాట. కెమెరామెన్ గాని టేకింగ్ అంత సరిలేదు అంటున్నారు కదా జనాలందరూ. ఇప్పుడు ఎట్లా మీరు ఎట్లా అనుకుంటున్నారు? కెమెరా అయితే మాత్రం చాలా బాగుందండి. అసలు ఫ్రేమ్స్ కానీ, ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ, మేకింగ్ కానీ, అసలు ఆ కత్తి ఫైట్ అయితే అసలు ఆ గూస్ బంప్స్ అనమాట. అసలు మామూలుగా ఉండదు. దాంట్లో నాని గారి పర్ఫార్మెన్స్ అయితే విశ్వరూపం చూపించారు అనుకోవచ్చు, అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. ఈ సినిమా మొత్తమే చెప్పాలంటే నాని గారి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంది నాని గారి పర్ఫార్మెన్స్ అయితే. సినిమాలో కథ అయితే పెద్దగా ఏం లేదు, మిగిలిన కెమెరా వర్క్ అలాగే మ్యూజిక్ ఓకే పర్లేదు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ అసలు నిజంగా ఎడిటింగ్ మాత్రం చాలా బాగా చేశారనమాట. కార్తిక్ గారు చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు ఎడిటింగ్ అయితే మాత్రం. అసలు ఈ సినిమాకి ఎడిటింగే మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది అంటున్నారు హిట్ 1 హిట్ 2 కాడికి ఇప్పుడు స్టోరీ చాలా తగ్గింది అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, దీనిలో స్టోరీ అనేది పెద్దగా అయితే లేదనమాట. ఇప్పుడు అడవిశేష్ గారు, విశ్వక్సేన్ గారు చేసినప్పుడు వాళ్ళు స్టోరీ ఉంటే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నాని గారు పెద్ద హీరో కాబట్టి స్టోరీ బేసిక్ గా ఉన్నా సరే చాలు, మేకింగ్ బాగుండాలి. మేకింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అసలు నాని గారిని చూపించిన విధానం మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సినిమా అన్ని రకాలుగా చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే చూపించారండి. అసలు మేకింగ్ అసలు నాని గారే ప్రొడ్యూసర్ అనమాట, కాబట్టి ఈ సినిమాని బాగా చూపించారు. పైగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలుస్తుంది. ఇంతకు ముందు నాని గారు కోర్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, ఆ సినిమా బాగుంటేనే ఈ సినిమా చూడండి. నిజంగా ఆ సినిమా చాలా బాగుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అల్టిమేట్ గా ఉందన్నమాట. నాని గారి వన్ మ్యాన్ షో అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేదో ట్రైలర్ లో చాగంటి కోటేశ్వరరావు మాట వినిపించింది, దానివల్ల అవన్నీ ఏంటంటే ఎలివేషన్ సీన్స్ అనమాట. హీరోకి ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో హీరో కాకుండా ఒక బయట నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తూ ఉంటది, అంతే తప్పితే అదేం పెద్ద ఇదేం కాదు. కాకపోతే చాలా బాగుంది అదంతా కూడా. ఓవరాల్ గా సినిమా బాగుంది అంటున్నారా? బాగుందండి. అంత సినిమా అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది అయితే మాత్రం డైరెక్టర్ శైలేష్ కొనల గారి గురించి. అసలు ఆయన మాత్రం మేకింగ్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతా ఉన్నారు. మన వెంకటేష్ గారితో శైలేంద్ర అనే సినిమా చేశారు కానీ ఆ సినిమా ఆడలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన కసితో చేశారని చెప్పి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పి నాకైతే తెలుస్తూ ఉంది. నిజంగా బయట లోపల జనాలు కూడా అసలు మామూలుగా లేరనమాట, అరిచేస్తా ఉన్నారు ఆ మూమెంట్స్ కి తట్టుకోలేక. అంత బాగుందండి డైరెక్షన్, నాని గారి పర్ఫార్మెన్స్. నాని హిట్ సినిమా హిట్ 100 కోట్లు కొట్టద్దనుకున్నారు. ఇప్పుడు మరి 100 కోట్లు ఏంటండి, ఖచ్చితంగా 300 కోట్లు 400 కోట్లు కొట్టింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని అయితే బలంగా నమ్ముతున్నాను. ఓకే.